పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. అందులో భాగంగా మైబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్స్, ఫ్రూట్స్ అలాగే పాలు పంచడం జరిగింది. తొర్రూరు బస్ స్టాండ్‌లో ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. మరియు అనాథ శ్రమంలో వాళ్ళకి బట్టలు కూడా పంపడం జరుగుతుంది. దీన్ని చాలా మేము ఆనందంగా పడుతున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా మన మహబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్ల తల్లులకు మరియు గర్భిణీ స్త్రీలకు ఈ రోజు ఫ్రూట్స్, బ్రెడ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా తొర్రూరు బస్ స్టాండ్ లో వారి జన్మదిన సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసాము. ఇప్పుడే వందలాది మంది వస్తుండ్రు. వద్దిరాజు రవిచంద్ర అన్న ఒక బీసీ బిడ్డ. ఏ ప్రభుత్వాలు కూడా ఎన్నడూ కూడా ఒక బీసీ బిడ్డను రాజ్యసభ సభ్యుడు చేయాలంటే చేయలేదు. కానీ ఈ రోజుల్లో సొంత తన ఇంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వారిని కాదని చెప్పేసి వద్దిరాజు రవిచంద్ర గారికి కేసీఆర్ గారు వారికి పిలిచి రెండోసారి వారికి రాజ్యసభ సభ్యుడు ఇవ్వడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్నటువంటి మా బీసీ బిడ్డలకు ఏనాడు కూడా ఎవరు కూడా ఆదరించని పక్షంలో ఈ రోజు కేసీఆర్ గారు ఆలోచించి ప్రభుత్వం లేకున్నప్పటికీ వారికి పిలిచి ఇచ్చిందంటే వారికి కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బాగా ఎన్నో ఊర్లలో ఎన్నో జిల్లాలలో తన సొంత డబ్బులు పెట్టి ఎన్నో గుళ్ళకు కావచ్చు, బళ్ళకు కావచ్చు, చదువుకునే విద్యార్థులకు కావచ్చు, ఎంతో మందికి తన సొంత డబ్బును సైతం వారికి పిలిచి అనాథలకు, అభాగ్యులకు ఎన్నో సంవత్సరాలుగా వారు ఆ సేవ చేస్తున్నారు. కాబట్టి వారికి ఆ పుణ్యం దక్కింది. ఆ యొక్క రాజ్యసభ సభ ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క కృషి వెనుక ఇంతటి పుణ్యం ఉంది కాబట్టి వారికి ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే వద్దిరాజు రవిచంద్ర గారు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని, మాలాంటి వాళ్ళకి ఎందరికో దిక్సూచి కావాలని, ఈ బీసీ బిడ్డలందరినీ కూడా ఆదుకోవాలని, వారికి అవకాశం ఇచ్చినందుకు వారిని సద్వినియోగం ఇంకా చేసుకోవాలని, రాబోయే రోజుల్లో మా అందరికి కూడా అండదండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.